ఇప్పుడు పార్థసారి గారు సార్ ప్లీజ్ మీరు 2 మినిట్స్ తీసుకోండి సార్. రెండే నిమిషాలు అధ్యక్ష. అందరినీ కంట్రోల్ చేస్తున్నాక మనం కంట్రోల్ చేయలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ అందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇస్తాను అధ్యక్ష. ప్రజలందరూ తినేటువంటి ఆహారం ఎంత కల్తీ ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సామాన్యుడు పోయి కాఫీ టీలు తాగుదామని టీ బంక్కి వెళ్తే అక్కడ వాళ్ళు తాగుతున్నది పాలు కలిపినటువంటి టీ కాదు, యూరియా అని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ తాగలిగిన పాలు మన దగ్గర ఉత్పత్తి లేదు అధ్యక్ష. ఆహారం మంచి ఆహారం తీసుకోవాలనే కాయగూరలు పళ్ళు తిందామని ఎవరన్నా అనుకుంటే అదంతా ఆక్సిడోసిన్ అధ్యక్ష, దాంతో పిల్లలు పుట్టరు అధ్యక్ష. పన్నీరు తిందామనుకుంటే స్టార్చ్ కాస్టిక్ సోడా ఉంది అధ్యక్ష, 83% షాంపూల్లో కల్తీ ఉంది అధ్యక్ష. చికెనో ఫిషో ప్రాన్సో తిందామంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి అధ్యక్ష. హార్మోన్లన్నీ కూడా వచ్చి శరీరం కొల్లయ్యే పరిస్థితి. పోనీ పళ్ళ రసాలన్నా తాగుదామంటే అవన్నీ సింథటిక్ కెమికల్స్ అధ్యక్ష. వంట నూనెలన్నీ కూడా మిషన్ ఆయిల్స్. ఇక మంచినీళ్ల సంగతి చెప్పనక్కర్లేదు అధ్యక్ష. 76% వాటర్ బాటిల్స్ ఏవైతే మనం తాగుతున్నామో వీటిలో అన్నింటిలో కూడా కల్తీ జరిగింది, బ్యాక్టీరియా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఇక రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్లో సామాన్యుడు శక్తి కోసం భోజనం చేయట్లేదు అధ్యక్ష, రోజు కాస్తంత విషం తింటున్నాడన్న విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇటువంటి బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ బడ్జెట్లో స్కూళ్ల కంటే హాస్పిటళ్ళకే మనం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలోనే కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భయానక విషయాలు అధ్యక్ష. 2019 నుంచి పరిష్కార మార్గాలు ఒకే నిమిషం ఓకే ఈ డేటా చెప్పి ముగిస్తాను అధ్యక్ష. ఏం లేదు విషయం చెప్పాలి, టైం లేదు కదా. గత ప్రభుత్వంలో 2019 నుంచి 22 మధ్య డేటాలో శిక్ష పడినటువంటి 4694 కేసుల్లో 2828 కేసులు ఆంధ్రప్రదేశ్లో నుంచి అధ్యక్ష. సుమారుగా ఆయన హయాంలో 14745 కేసులు ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అయినాయంటే ఇవి దేశంలోనే అత్యధిక కేసులు, అత్యధికంగా కల్తీ జరిగినటువంటి ఆహార పదార్థాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అధ్యక్ష. దీనికి పరిష్కారం ఒకటే అధ్యక్ష, సిబ్బంది ఉండాల. సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ కల్తీని పరీక్షించగలిగే సిబ్బంది పట్టుమని 50 మంది కూడా లేరు అధ్యక్ష. అదే పక్క రాష్ట్రాలైన తమిళనాడులో 450 మంది ఉన్నారు, మహారాష్ట్రలో 350 మంది ఉన్నారు, కేరళలో 175 మంది ఉన్నారు, కర్ణాటకలో 270 మంది ఉంటే మన రాష్ట్రంలో 50 మంది కూడా లేకపోతే ఎలా పరీక్షిస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది టెస్టింగ్ ల్యాబొరేటరీలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 3 సొంత ల్యాబ్ని పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్కి 30 కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని కూడా వాడకుండా డబ్బులు వెనక్కి పంపించేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి అధ్యక్ష. ఇక మీకు సాక్షాత్తు తెలుసు, తిరుమల నెయ్యి కోసం ప్రత్యేకంగా కొండ మీద ఒకటి పెట్టాల్సి వస్తే కూడా దాన్ని కూడా పెట్టని పరిస్థితి అధ్యక్ష. ఇక మనిషి గారు మాట్లాడు. నో మీకు అవకాశం ఇచ్చాం, ఇది ఉపయోగించుకోండి ప్లీజ్ చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగినందుకు ముందుగా డాక్టర్ పార్థసారథి గారిని అభినందిస్తూ అధ్యక్ష, ఇవాళ ఈ కల్తీ విషయంలో అనుకున్న స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరగలేదన్న మాట నేను ఒప్పుకుంటాను.